వైఎస్ఆర్ కుటుంబానికి ఆ రెండు పత్రికలు నిత్యం వ్యతిరేకంగా పనిచేస్తుంటాయి. వైఎస్ఆర్ జీవించిన కాలంలో ఆ పత్రికల పోకడలను విమర్శించేవారు. ఆ రెండు పత్రికలంటూ వైఎస్ఆర్ వెటకరించేవారు. ఆ రెండు పత్రికల ఒంటెత్తు జర్నలిజానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ మీడియా ఉండాలనే తలంపుతోనే సాక్షి పురుడు పోసుకుంది. ఈ విషయం అందరికీ తెలుసు. వైఎస్ఆర్ మరణంతో రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్ కుటుంబం కూడా నిట్ట నిలువున చీలిపోయింది. ఏ మీడియాకైతే వ్యతిరేకంగా వైఎస్ఆర్ తుది శ్వాస వరకు పోరాడారో ఆ మీడియాని ఆయన ముద్దుల కుమార్తె షర్మిలకు ప్రీతిపాత్రమైంది. ఇవాళ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన జీవితాంతం వ్యతిరేకించిన పత్రికకు 2 ఫుల్ పేజీల వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం అంతా కాల షర్మిల మహిమ అని దివంగత నేత అభిమానులు నిట్టూర్చుతున్నారు. వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని మంగళగిరిలో నిర్వహించే సమావేశానికి సంబంధించిన ఫుల్ పేజీ యాడ్ను షర్మిల ఇచ్చారు. ఇందులో ఏపీకి చెందిన నేతల ఫోటోలు లేకపోవడం గమనార్హం. అలాగే వైఎస్ఆర్ ఆత్మ బంధువుల పేరుతో మరో ఫుల్ పేజీ యాడ్ను ఇవ్వడం గమనార్హం. వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వివరాలు కేవలం ఆ పత్రికలోనే ఎందుకు వస్తున్నాయో, వారికి ఎవరు చెబుతున్నారో ఇంతకాలం సాగుతున్న ప్రచారానికి ఈ వాణిజ్య ప్రకటనలు బలం కలిగిస్తున్నాయి. ఇదే సందర్భంలో వైఎస్ఆర్ వారసురాలిగా ప్రజాదరణ పొందాలని అనుకుంటున్న షర్మిలకు ఈ వాణిజ్య ప్రకటనలు శాశ్వతంగా రాజకీయ సమాధి కడతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఎవరినైతే రాజకీయంగా మీడియా పరంగా వైఎస్ఆర్ వ్యతిరేకించారో వారితోనే షర్మిల అంటగాగడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది.